పరిశుద్ధుడైన మా ప్రభువా, ప్రార్థనలు ఆలకించు మా పరమ తండ్రి, మీకు స్తోత్రాలు. ఇంతవరకు కొన్ని పాటలు పాడి మిమ్మల్ని స్తుతించడానికి, కీర్తన ద్వారా మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని మహిమపరచడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశం కొరకే స్తోత్రాలు. తిరిగి మీ మాటలు వినాలని ఆశపడుతుండగా నాకు మాకు వినగల చెవులు, గ్రహించగల మనసును దయచేసి మీ మహాకృప చేత, మీ మాటల చేత మేము ఆదరించబడుతూ, ఆశీర్వదించబడుతూ, మీ మాటల చేత మేము దీవించబడినట్లు మీరే నాతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి నడిపించి కొనసాగింపచేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని శ్రేష్టమైనటువంటి మాటలు ఈరోజు విని దేవుని మహాకృప చేత నింపబడదాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నటువంటి మరొక చక్కని అంశం, గుండె చెదిరిన వారిని, గుండె చెదిరిన వారిని అనే అంశం ద్వారా దేవుడు కొన్ని విషయాలు మనతో మాట్లాడాలని ఆశపడుతుండగా ఆ విలువైనటువంటి మాటలు విని దేవుని మహాకృప చేత మనం నింపబడదాం. మొదటి మాట, బాగు చేయు దేవుడు. పరిశుద్ధ గ్రంథం నుంచి 147వ కీర్తన 3వ వచనం. 147వ కీర్తన 3వ వచనం. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. చాలండి. దేవుని యొక్క సన్నిధిలో కీర్తనకారుడు ఈ మాటలు రాస్తూ గుండె చెదిరిన వారిని బాగు చేయు దేవుడు అక్కడ మాట్లాడుతూ వారి గాయములు కట్టేటువంటి దేవుడై ఉన్నాడట. గుండె చెదరినటువంటి వారిని బాగు చేయు దేవుడై ఉన్నాడు మన యేసయ్య. చాలాసార్లు మన గుండె బలహీనమైపోతారు. ఏదో ఒక భయం మన హృదయానికి వచ్చి మనల్ని కృంగదీస్తాం. చాలా మంది ధైర్యంగా ఉంటారు, కానీ నిజంగా గుండె చెదిరిపోయినప్పుడు వాళ్ళ ధైర్యం అంతా కూడా కోల్పోతారు. వాళ్ళు అనే మాటలు ఏంటంటే, నేను చాలా ధైర్యవంతున్నయ్యా, చాలా ధైర్యవంతురాను. అటువంటి నాకు ఈరోజు ఎందుకో భయం చోటు తీసుకుంది, ధైర్యంగా ఉండలేకపోతాను, ఎందుకో తెలియదు అని చాలా మంది నోట మనం వింటుంటాం. అయితే అట్టి వారిని బాగు చేసే దేవుడు మన యేసయ్య. వారికి కలిగినటువంటి గాయము కట్టేటువంటి దేవుడై ఉన్నాడు. అది ఏ గాయమైనా కావచ్చు, మానసిక గాయం కావచ్చు, శారీరక సంబంధమైన గాయం కావచ్చు. అది ఏ గాయమైనప్పటికీ ఆయనట బాగు చేసే దేవుడు. ఆయన తప్ప ఈ లోకంలో బాగు చేసే వారు ఒక్కరు లేరు. అది గుండె కావచ్చు, శరీరంలో ఏ అవయవమైనా కావచ్చు. చాలా మంది చెప్పే మాట ఇదేనండి. చాలా మంది కృంగిపోయినప్పుడు, దేవుని సన్నిధికి దూరం అయినప్పుడు, లేక దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు వాళ్ళు నలిగిపోతుంటే దేవుణ్ణి ఎరిగినటువంటి వారు చెప్పే మాట ఏంటంటే, యేసు ప్రభువుని నమ్ముకోండి, ఆయన మిమ్మల్ని బాగు చేస్తాడు, ఆయన మిమ్మల్ని ధైర్యపరుస్తాడు, మీకు పాడైనటువంటి ఆ శరీరములను, అవయవాలను బాగు చేసే దేవుడు ఆ యేసయ్య అని చెప్పినప్పుడు ఆ మాటలు నమ్మి అప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి వాళ్ళు బాగుపడిన వారు చాలా మంది దేవుడి చేత అవస్థపరచబడినటువంటి వారు ఉన్నారు. ఎందుకంటే ఆయన వారిని బాగు చేసే దేవుడు ప్రపంచంలో ఎక్కడ చూసినా
బాగు చేసేది ఎవరంటే యేసుక్రీస్తు తప్ప ఏ ఒక్కరు లేరని చెప్తారు. ఒక్కొక్కసారి వాళ్ళకి దేవుని మీద నమ్మకం లేకపోయినప్పటికీ, చాలా మంది బాధతో ఉన్నప్పుడు మీరు దేవుడి దగ్గరికి వెళ్ళండి, యేసు ప్రభు అని నమ్ముకోండి. ఎందుకు తెలుసా? చాలా మంది చెప్పే సాక్ష్యాలు, ఆ సాక్ష్యాలు వాళ్ళ హృదయాన్ని బలపరుస్తున్నాయి, ఆ సాక్ష్యాలు వారిని ధైర్యపరుస్తున్నాయి. కాబట్టి అటువంటి వారితో దేవుడు మాట్లాడి మందిరానికి వెళ్ళండి. చాలా మంది అంటారు, అయ్యా డాక్టర్లకు చేతులు తీశారు అంటే వారు చేసే ప్రయత్నం చేశారు. ఆ డాక్టర్లు కూడా అన్నారు, ఇక మా చేతుల్లో ఏమీ లేదు, మిమ్మల్ని దేవుడే బాగు చెయ్యాలి, ఆయనే మిమ్మల్ని బాగు చేయాలని చివరికి డాక్టర్లు సైతం చెప్తారంట. అప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి బాగుపడినటువంటి వారు బైబిల్లో ఉన్నారు, మన కళ్ళ ముందు చాలా మంది ఉన్నారు. కారణం ఏంటంటే ఆ రాసినటువంటి మాట, గుండె చెదిరినటువంటి వారిని బాగు చేసేది ఎవరున్నారంటే ప్రపంచంలో కేవలం యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే. చదివినటువంటి వారిని ఏం చేస్తారంటే బాగు చేసి వారి గాయాలు కడతారంట. ఒక్కటి మాత్రం గ్రహించాలి, గమనించాలి. కేవలం డాక్టర్ గారు పైకి మందు ఇస్తారు, లోపల గాయాన్ని మానిపోయేది దేవుడే. ఎందుకంటే ఆ మందులు పనిచేయటట్లు చేస్తాడు దేవుడు. ఆయన గాయములు కట్టేటువంటి దేవుడు. ఇక కింద అంటున్నాడు, 4వ వచనం చదవండి. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. చాలండి. నక్షత్రముల సంఖ్యను దేవుడు ఏం చేశాడంట? నియమించి ఉన్నాడట. ఆకాశంలో ఇన్ని నక్షత్రాలు ఉన్నాయి. నక్షత్రాలు ఏంటంట తెలుసా? పెద్దవాటి నక్షత్రాలంట, చిన్నవాటినేమో చుక్కలంట. ఉన్నటువంటి వాటిని నక్షత్రాలు. దేవుడట వాటికి పేర్లు పెట్టాడు, నక్షత్రాలు. ఈ నక్షత్రాలకు దేవుడు పేర్లు పెడితే చాలాసార్లు ఏం చేస్తున్నాం అంటే మనము చాలా మంది దేవుడు నక్షత్రాలను సృష్టిస్తే ఆ పేర్లు పెట్టే నక్షత్రాలకి మనిషి నమస్కారం చేయడం ఎంత బాధ, ఎంత వేదనకరం. ఆ నక్షత్రాలకి ఆయన పేర్లు పెట్టాడు. చాలా ఉన్నాయి. తేజో నక్షత్రం, వేకువ చుక్క. ఈ పేర్లు ఎవరు పెట్టాడు? లూసిఫర్ అనేటువంటి దేవదూతకు దేవుడు పెట్టాడు. వేకువ నక్షత్రం అంటే ఉదయాన్నే వచ్చే నక్షత్రం. వాటికి పేర్లు పెట్టింది కూడా దేవుడే. ఎందుకంటే మన దేవుడి గురించి అక్కడ రాయబడిన మాటలు 5వ వచనం. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి కలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. చాలండి. మన ప్రభువు గొప్పవాడు, ఇక ఆయన మించినటువంటి గొప్పవారు ప్రపంచంలో లేరు. ఎవరు నమ్మినా నమ్మకపోయారు. ఆయనకి మించినటువంటి జ్ఞానవంతులకి లేరు. ఆయనే జ్ఞానము కలిగినటువంటి దేవుడు. ఇప్పుడు ఈ జ్ఞానం మనకు కావాలంటే మనం ఏం చేయాలి చూద్దాం. మనకి జ్ఞానం కావాలంటే మనం ఏం చేయాలి? పరిశుద్ధ గ్రంథం నుంచి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న యెడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గర్తింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే, ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, అసలు మనకి జ్ఞానం ఉందా? కొదువు సంగతి పక్కన ఉంచుతాం. కొదువు అంటే ఏంటి? ఉండాల్సినంత ఉండకపోవటం.
దేవుడు మనకి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని కలిగి జీవించలేకపోవడం. ఒకవేళ దానికంటే తగ్గితే ఇప్పుడు ఏం చెయ్యాలి? అక్కడ అదే అంటున్నాడు, కొదువా అనగా తగ్గితే. ఎందుకు తగ్గింది తెలుసా? దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం మనలో ఎందుకు తగ్గిందంటే, దేవుడి జ్ఞానాన్ని పక్కన పెట్టి మన జ్ఞానాన్ని అక్కడ తెచ్చుకుంటాం. అందుకే దేవుడు అంటున్నాడు, మీలో ఎవరికైనా జ్ఞానం పొదువుగా అన్న ఎడల అతడు దేవుణ్ణి అడగాలి. జ్ఞానము చొప్పున మనం నడుచుకోవాలట. బైబిల్లో ఉన్నాయి చాలా మాటలు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అంటున్నాడు. మూఢురాలు తన ఇల్లు తన చేతులతో పెరిగి వేసుకుంటున్నారు. ఎందుకని? దేవుని జ్ఞానాన్ని పక్కన పెట్టి తన జ్ఞానంతో కుటుంబాన్ని కట్టుకోవాలని ప్రయత్నం చేస్తారు చాలా మంది. ఆ కుటుంబాలట పెరిగి వేయబడతాయి. అయితే పెరిగి వేయబడకుండా ఉండాలంటే ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీలో ఎవరికైనా జ్ఞానము పొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడిగితే ఆయన ఎవ్వరిని గద్దెంపగా అందరికి ధారాళముగా అనుగ్రహిస్తాడు. వచ్చి చిక్కేదంటే మనం అడగం. దేవుని జ్ఞానం అని అడగం. మనం తెలుసులే, ఎడాపెడా మాట్లాడేస్తాం, నోటికి ఎంత వచ్చేస్తాం. ఎందుకు? మన జ్ఞానం ఉందిగా, నాకు అన్నీ తెలుసు. నువ్వేంటి చెప్పేది? నువ్వు చెప్పుడు కాదుగా, చెప్పుడు కట్టుగా, నాకు అన్నీ తెలుసు. తెలిస్తే ఎందుకు అలా తయారైపోతుంది? ఏంటది? కుటుంబం. మాటలు ఎందుకు అలా వస్తున్నాయి? ఇక్కడ దేవుడు చెప్పే మాట, మీరు ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉంటే దేవుడిని అడగాలట. ఇంత జ్ఞానం అంటే ఎవరు? యెహోవాయే. దేవుడే జ్ఞానవంతుడు. ఆ జ్ఞానానికి మితి లేదటండి. దేవుని జ్ఞానానికి మితి లేని జ్ఞానాన్ని దేవుడు దగ్గర ఉంటే దాన్ని అడిగి తీసుకోలేకపోతున్నాం మనం. ఒకవేళ దేవుడు ఇచ్చినా దాన్ని మాత్రం అంగీకరించడం. మన పొదువు అయినట్లయితే, మనకి జ్ఞానం తక్కువ ఉంటే దేవుడిని అడిగితే ఆయన జ్ఞానాన్ని ఇస్తాడు. నేను ఎలా నడుచుకోవాలి, ఎలా కుటుంబాన్ని కట్టుకోవాలి అని దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. ఇంతకు మనకి జ్ఞానం ఉందంటారా? పొదువుగా ఉందా? నేను అంటాను పొదువుగా ఉంది. ఎందుకు? ప్రార్థన ఎన్ని గంటలు మనం స్టార్ట్ చేసేది? 7:30 అనుకుంటున్నాం. కనీసం 8ంటికి ఎంత రావాలి? 8ంటికి కూడా రావట్లేదంటే ఇది జ్ఞానం ఉన్నట్టేనా? పొదువు ఉందా? పొదువు లేదా? ఇప్పుడు ఏం చేయాలి? కొదువు ఉన్నప్పుడు మళ్ళీ తెచ్చుకోవాలి. ఇప్పుడు సరుకులు అయిపోతాయి కదా, సరుకులు అయినప్పుడు మళ్ళీ ఏం తెచ్చుకోవాలి? కొట్టుకాడికి వెళ్ళి తెచ్చుకోవాలి, లేక తెప్పించుకోవాలి. తిరిగి ఆ కొదువులన్నీ తొలగిపోయి, అంటే ఇంట్లో ఏమి కావాలో అన్ని సమకూర్చబడతాయి తెచ్చుకుంటే. తెచ్చుకోకపోతే వెలితి కనపడతాయి. అదేవిధంగా దేవుని యొక్క సన్నిధిలో మనకి జ్ఞానము కొదువుగా ఉంటే ఎవరిని అడగాలట? దేవుణ్ణి అడగాలట. అయ్యా నాకు జ్ఞానము కొదువుగా ఉంది అని అడిగితే ఆయన ఏం చేస్తారంటే ఎవరిని గద్దించకుండా అందరికీ ధారాళముగా అనుగ్రహించే దేవుడు. అతి జ్ఞానం ఉన్న మనం దేవుని సన్నిధిలో గడుపుతాం. అలా కాకుండా జ్ఞానం పొదువుగా ఉంటే మనం నడిచే విధానాన్ని బట్టి అర్థమైంది. దేవుని యొక్క సన్నిధిలో జ్ఞానవంతురాలుగా మనం ఉండాలి. జ్ఞానవంతుడుగా మనం ఉండాలని దేవుని ఉద్దేశం. ఒకవేళ పొదువుగా ఉంటే దేవుణ్ణి అడగాలట. ఎందుకంటే మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఎంతంటే అంత దేవుడు ఆ జ్ఞానాన్ని ఇస్తాడండి మనకి. వచ్చిన చిక్కేది అంటే మనం అడగం ఒకటి, రెండోది చెప్పినా వినం, ఒకవేళ విన్నా పాటించం. ఎవరైతే దేవుణ్ణి అడుగుతారో వాళ్ళకి దేవుడు పొదువైనటువంటి జ్ఞానాన్ని ఇస్తాడు. ఇచ్చిన తర్వాత
దాన్ని ఏం చేస్తారంటే పాటిస్తారు. కొదువుగా ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని పరిపూర్ణంగా చేసుకుని దేవుని సన్నిధిని ఎదుగుతూ దేవుని యొక్క కృపలో ఆశీర్వదించబడతారు. అది దేవుని యొక్క చిత్తం. రెండో మాటకు చూద్దాం. ఆహారం ఇచ్చే దేవుడు, ఆహారం ఇచ్చే దేవుడు. 147వ కీర్తన 9వ వచనం. పశువులకు అరుచుచుండు పిల్లకాకులకు ఆయన ఆహారం ఇచ్చేవాడు. ఎవరికి ఇస్తాడట దేవుడు? పశువులకు అరుచుచున్న పిల్ల కాకులకు. ఇంతకు మనకు తెలియదు. పిల్ల కాకులు దేవుణ్ణి అడుగుతాయటండి. ఏమని? అయ్యా, మేము చిన్నవారిని, మాకు కావలసిన ఆహారాన్ని దయచేయండి. మా తల్లిదండ్రులు తెచ్చిపెట్టడానికి, అంటే వారి పక్షుల యొక్క తల్లిదండ్రులు తెచ్చిపెట్టడానికి సహాయం చేయండి అని దేవుణ్ణి అడుగుతాయటండి. ఆహారం దయచేయండి అని పశువులు అడుగుతాయి. పశువుల భాష మనకు తెలియదు, పక్షుల భాష అంతకంటే తెలియదు. కానీ దేవుడు వాటి భాషని ఎరిగినటువంటి దేవుడు కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే వాటికి ఆహారాన్నట సమకూర్చి పెడతాడట. అడిగితే ఇచ్చే దేవుడు. జ్ఞానం మాత్రమే కాదు, ఆహారం అడిగితే ఆహారం ఇచ్చు దేవుడై ఉన్నాడు. మనం నమ్మినటువంటి దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఆహారాన్ని ఇచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. పశువులకు, పిల్ల కాకులకు. ఎందుకంటే వాటి ఆకలి వాటికి తెలుసు కాబట్టి ఆ పిల్ల కాకులు దేవుణ్ణి అడుగుతాయట. ఇప్పుడు పిల్ల కాకులకే ఆహారం ఇచ్చే దేవుడు మనకి ఇస్తాడా? ఇవ్వడా? ఖచ్చితంగా ఇస్తాడు. మన గురించి కూడా దేవుడు ఒక మాట చెప్పాడు. ఆ మాట చూద్దాం. మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 26వ వచనం. మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 26వ వచనం. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? మీలో ఎవరు చింతించడం వలన తన ఎత్తు 3 ఎక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతపనేలా? అడవి పువ్వులు ఎలా వెలుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఉడకవు. అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు కోయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగో అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రమును ధరింపజేయను కదా. దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు తెలుసా? శిష్యుల్ని తిడుతున్నాడండి. ఎట్లా? అల్ప విశ్వాసులారా. ఇది పెద్ద తిట్టు దేవుడి దృష్టిలో. అర్థమైందండి? దేవుడి దృష్టిలో అల్ప విశ్వాసులారా అని దేవుడి కోపం వచ్చిందట. ఎందుకు కోపం వచ్చింది తెలుసా? అరిచే పిల్ల కాకులకి ఆహారం ఇచ్చే నేను, వాటిని తృప్తిపరిచేటువంటి నేను, అరిచే పిల్ల కాకుల కంటే మీరు శ్రేష్ఠులు, అటువంటి మిమ్మల్ని పోషించలేదా అని చెప్తూ దేవుడు చెప్పేవాడు అవైతే పట్లలో కూర్చుకో. ఎవరిలాగా? మీలాగా, లేక మనలాగా. మనం ఎక్కడో తెలుసండి, కొంతమంది నాకు చూస్తే ముందు చూపు ఎక్కువ ఉంటుంది బాగా. ఏంటో తెలుసా ముందు చూపు? సంవత్సరానికి కావలసినటువంటి ధాన్యాన్ని సమకూర్చుకుంటాం, తప్పేం లేదు, సమకూర్చుకోవాలి, అన్ని సమకూర్చుకుంటాం. మరి సంవత్సరానికి కావలసినటువంటి ఆ ప్రణాళిక దేవుని సన్నిధిలో ఏ రోజు నేర్చుకుంటున్నామా? నేను ఈ సంవత్సరం అంతా దేవుని మందిరంలో ఎలా గడపాలి, ఎలా నడవాలి,
ఎప్పుడైనా వేసుకున్నారు మీరు? అది మాకు అవసరం లేదు, బియ్యం లేకపోతే ఎట్ట బతుకుతాం అయ్యా, కావాలి కదా, సంవత్సరానికి కావాల్సినటువంటి అన్ని సమకూర్చి పెట్టుకోవాలి కదా, సమకూర్చి పెట్టుకోవాలి. కానీ ఈ భూ సంబంధమైనటువంటి వాటిని మీరు సమకూర్చుకుంటున్నారు. ఆకాశ పక్షులు చూడండి, అవి ఎత్తవో కోయవు, పట్లలో అసలే కూర్చుకో, వాటిని పోషిస్తున్నటువంటి నేను అల్ప విశ్వాసులారా, మీరు వాటికంటే శ్రేష్ఠులు కాదా? మిమ్ములను నిశ్చయముగా పోషించడానికి నేను సమర్థుడను. కాబట్టి మీరు ఏం చేయాలంటే నా మాటల మీద నమ్మకం ఉంచాలి, నా మాటలు సమకూర్చుకోవాలి, నా సన్నిధికి మీరు సిద్ధపడి రావాలి. అదేనండి జ్ఞానం అంటే. దేవుడు మాకు ఇచ్చిన జ్ఞానం ఏంటి తెలుసండి? యెహోవాయే జ్ఞానం అంటే మితి లేకుండా దేవుడు ఇచ్చాడు ఆయన దగ్గర ఉంది. ఆ జ్ఞానాన్ని మనం తీసుకుని దేవుని సన్నిధిలో ఉపయోగిస్తుంటే మన కుటుంబాల్లో కూడా, మన గ్రామంలో కూడా ఎలా నడుచుకోవాలంటే జ్ఞానాన్ని ఇస్తాడు. చాలా చిక్కు ఏంటంటే కొన్ని మాటలు మనకి నిజంగా బాధలు కలిగిస్తాయి. బాధలు కలిగించి దేవుని యొక్క సన్నిధికి దూరం అయిపోతాం. ఏంటి తెలుసా ఆ మాటలు? ఎన్నో పనులు ఉంటాయి, ఆ పనులు ఒత్తిడితో ఆ పనుల్లోనే ఉండిపోతాం. కానీ దేవుని దగ్గరికి వెళితే, ప్రార్థన చేస్తే ఆ పనుల నుంచి దేవుడు నన్ను విడిపించి నన్ను సహాయం చేస్తాడు. నాకు అనిపించలేదు. ఆ సమస్యలు ఉన్నంత కాలం దేవుని మందిరానికి దూరం అయిపోతుంటామండి. ఏంటి అడిగితే ఆ సమస్య తీరాక వస్తలేండి, ఆ కష్టం తీరాక వస్తలేండి, ఆ బాధలు పోయాక వస్తలేండి అని చెబుతుంటాం. అది కాదని మనం చేయాల్సింది. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా ఆ బాధలు తొలగించే దేవుడి దగ్గరికి వచ్చి మన బాధలంతా కూడా చెప్పుకుంటే ఆయన విడిపించే దేవుడు. ఎందుకంటే ఆయన మనల్ని పోషించే దేవుడు. ఆనాడు చెప్పినటువంటి మాట, పశువులను పోషిస్తున్నాడు, అనిచే పిల్లకాకులను పోషిస్తున్నటువంటి దేవుడు నిన్ను నన్ను పోషించడానికి ఆయన సమర్థుడనండి. మూడో మాట, ఎట్లా మనం పోషిస్తాడో చూద్దాం. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరిచే దేవుడు. నమ్మాలి, నమ్మిన వాళ్ళకే దేవుడు తృప్తిపరుస్తాడండి. చూద్దాం పరిశుద్ధ గ్రంథం నుంచి 147వ కీర్తన 14వ వచనం. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. చాలండి, మంచి గోధుమలట. దేవుడిచ్చే ప్రతిదీ కూడా కల్తీ లేదండి. మనం తయారు చేసుకునేది అన్ని కల్తీ. దేవుడు అట మంచి గోధుమలతో మనం తృప్తిపరుస్తాడు. చాలాసార్లు మనం అనుకుంటాం గవర్నమెంట్ ఇచ్చే ప్రతిదీ కూడా మంచిదండి అనుకుంటాం. లేకపోతే గవర్నమెంట్ ఎందుకు సర్టిఫికేట్ చేస్తుంది అని గుడ్డిగా నమ్మేస్తాం. గవర్నమెంట్ మనం తప్పుపట్టడం కాదు. గవర్నమెంట్కి ఏం కావాలి? డబ్బులు కావాలి ప్రభుత్వాలకు. ప్రజల యొక్క ఆరోగ్యాలు పాడు కావాలి కాదు, ఎలా ఉంటే మాకేంటి, కానీ ఖచ్చితంగా పర్మిషన్ ఇస్తారండి. దేనికంటే రెవెన్యూ కావాలి కాబట్టి. ఎట్లా ఈ రోజున మనుషులు నిజంగా రండి, నమ్మండి నమ్మకపోండి, ఈ రోజుల్లో ఆరోగ్యాలు క్షీణించుకోవడం గల కారణం ఏంటో తెలుసా? కల్తీ. అన్నిటిలో కల్తీ. తినే ఆహారంలో కల్తీ, వండే వంట నూనెలో కల్తీ, అమ్మే వస్తువులు అన్నింటిలో కల్తీ. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే పర్మిషన్ ఇస్తుంది. అది కూడా ఎట్లా తెలుసా? తింటే పాడవుతారు, మేమేం చేస్తామని పర్మిషన్ ఇస్తాం. కొన్ని మీకు చెప్తా వినండి. సిగరెట్ ప్యాకెట్ మీద పొగ తాగితే ఆరోగ్యానికి హానికరం అని ఉంటుంది. హానికరం అని తెలిసి గవర్నమెంట్ దాన్ని ఎందుకు అమలయ్యాలి?
గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది, అమ్ముకోండి. ఎందుకు ఇస్తుంది? గవర్నమెంట్ డబ్బులు కడతారు. ఏ గవర్నమెంట్ అయినా, పార్టీల గురించి నేను చెప్పటం, గవర్నమెంట్ అంటే ప్రభుత్వం, అది ఏ పార్టీ అయినా కావచ్చు. దాని మీద రాస్తారు వాళ్ళు, పొగ తాగుతా ఆరోగ్యానికి హానికరము. పర్మిషన్ ఇస్తారు అయినా సిగరెట్ పెట్లు అమ్మటానికి. ఇంకొకటి చెప్తున్నాను, ఈరోజు మనం వాడే ఆయిల్ భయంకరమైనటువంటిది, అది తెలుసు, అయినప్పటికీ పర్మిషన్ ఇస్తాం. రిఫండ్ ఆయిల్ అంట, డబల్ రిఫండ్ ఆయిల్, శ్రేష్టమైనటువంటి ఆయిల్ అని చెప్పేసి చెప్తాం. వాళ్ళు చెప్పడం మనం నమ్మటం, దాన్ని వాడటం, ఇక అంతే. అందుకని ఏం చేస్తాం చెప్పడం మనం. ఇంకొక మాట చెప్తే చాలా జాగ్రత్తగా వినండి. ప్రతిదీ కల్తీ అయిపోయింది. దేవుడు మంచి గోధుమలతో తృప్తిపరచాలని దేవుడు చెప్తుంటే మనుషులను కల్తీ చేసేస్తున్నా. ఏ రోజైనా చూసారా? ఇంతకు ముందు చక్కగా శనగ నూనె మంచిగా మిల్లుల్లో పట్టుకొని దాన్ని చక్కగా వేసుకొని శనగ నూనెతో మంచిగా తినేవాళ్ళు. ఈ రోజున డాక్టర్లు మేము జ్ఞానవంతులు అని వాళ్ళు తక్కువ చేయట్లేదు, మనలో జాగ్రత్త వినండి. జ్ఞానవంతులు అని పల్లి నూనె మంచిది కాదు, రిఫండ్ ఆయిల్ తినండి అని చెప్పి సలహాలు ఇస్తున్నారు. ఒక్కొక్క ఆయిల్ చూస్తే ఇక శనగ నూనె గురించి చూద్దాం. శనగ నూనె కనీసం ఒక 3 కేజీలు విత్తనాలు తీసుకెళ్తే 1 కేజీ వస్తుంది అనుకుందాం. 3 కేజీలు శనగ విత్తనాలు, కేజీ ఎంత? మాకేం తెలిసింది అన్నమాట. కేజీ అంత మాకు తెలుసుగా. మంచి శనగ విత్తనాలు అయితే ఇప్పుడు 140 రూపాయలు ఉంది, అంతే కదండి మరి గారు? మంచి శనగ విత్తనాలు కేజీ 140. మరి 1 కేజీ ఆయిల్ కావాలంటే 3 కేజీలు శనగ విత్తనాలు పట్టిస్తే 1 కేజీ ఆయిల్ వస్తుంది. 3 కేజీలు అంతా 150 లక్షలు అనుకుందాం, 450. మరి పట్టణానికి లాభం ఏంటి? 3 కేజీలు పడితే కనీసం ఒక 10 రూపాయలు తీసుకుంటాడు అనుకుందాం, 460. మరి అమ్మినానికి లాభం ఏంటి? ఒక 40 రూపాయలు రావాలి కదా. 460 రూపాయలు పెట్టుబడి పెడితే కనీసం 40 రూపాయలు రావుగా. అంటే 1 కేజీ నూనె ఎంతకు అమ్మాలి? 500కి అమ్మాలి. మనం ఎంత తెచ్చుకుంటున్నాం? 150, 200. 300 ఎట్లా తగ్గుతున్నాయి? ఏ రోజున ఆలోచించడం? ఇట్లా ఆలోచిస్తే మనిషి బతకడం కష్టం అంటే అంట. అందుకే రోగాలు పెరిగిపోతున్నాయి. కానీ మన దేవుడు మంచి గోధుమలతో తృప్తిపరిచే దేవుడు. ఆయన సృష్టిలో కల్తీ లేదు, ఆయన దగ్గర కల్తీ లేదు. ఎందుకంటే ఆయన గుండె చెందిన వారిని ఒకటి బాగు చేసే దేవుడు, రెండోది ఆహారం ఇచ్చే దేవుడు, మూడోది మంచి గోధుమలతో తృప్తిపరిచే దేవుడు మన దేవుడు. ఆలోచించుదాం. చాలాసార్లు నిజంగా అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఒక మనిషి ఈరోజు ఆరోగ్యం పాడుకట్టడానికి మొట్టమొదటి కారణం ఆయిలేనండి. ఆ ఆయిలే మన యొక్క శరీరంలోకి వెళ్ళి మొత్తం కొవ్వు పేరుకొని ఈ రోజుల్లో గుండె జబ్బులు, రక్తనాళాలు కట్టుబడిపోయి ఎన్ని తెలుసు మనం, కానీ ఏం చేయలేము. ఎవరిస్తున్నారు పర్మిషన్? గవర్నమెంటే ఇస్తుంది కదా. సర్టిఫికేట్ చేస్తుంది, అమ్ముకోండి. గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాలి. ఆయిల్ మిల్లు ఏదైనా ఖచ్చితంగా ట్యాక్స్ కట్టాలి మనం. ఇలా కడుతున్నారు కాబట్టి ప్రభుత్వాలు కూడా ఏం చేస్తున్నాయంటే, మీరు ఎట్లా ఉన్నా మాకు డబ్బు కావాలి. ఎందుకు? ప్రభుత్వ ప్రజల్ని పోషించాలి, ప్రజలకు అవసరం తీర్చాలంటే ఖచ్చితంగా ట్యాక్స్ కట్టాలి. మంచి వాటికి కడుతున్నాం, అవి హానికరమైన తెలిసి కూడా కడుతున్నాం. ఎందుకంటే ఈ లోకంలో బ్రతకాలంటే ఇది ఖచ్చితంగా ప్రతి మనిషికి వ్యాపారం అనేది అవసరం. కాబట్టి ఎవరు ఏం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నా
కానీ మన దేవుడు ఆయన గుండె చెదిరినటువంటి వారిని బాగు చేసే దేవుడు, ఆహారం ఇచ్చే దేవుడు, మంచి గోధుమలతో తృప్తిపరిచే దేవుడు. అటు దేవుడు మన ప్రతి అవసరతలు దేవుడు తీర్చి, మన గ్రామం యొక్క అవసరతలు తీర్చి, మన దేశం యొక్క అవసరతలు తీర్చి బహుగా మనలను తృప్తిపరచునుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన మాటలు గుండె చెదిరిన వారిని. ఈరోజు నీ హృదయం ఎలా చెదిరిపోయిందో, దేని చేత కృంగిపోతున్నావు?